Good morning, students. I am Prasanna, Department of Physics at Sir CRR College for Women, Eluru. 3rd BSc Physics students, 6th semester Physics Cluster Paper 2. The title is Wind, Hydro and Ocean Thermal Energies. Today topics are wind energy generation, meteorology of wind and world distribution of wind. మనకి అట్మాస్ఫియర్లోని నెంబర్ ఆఫ్ గ్యాసెస్ యొక్క మిక్స్చర్ని ఎయిర్ అంటాము. అంటే ఎయిర్లోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. ఈ ఎయిర్ అనేది మూవ్ అయ్యే డైరెక్షన్ హారిజంటల్గా కనుక ఉంటే వాటిని మనం విండ్స్ అంటాము. ఈ విండ్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ అనీవెన్గా హీట్ అవుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి టెంపరేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వలన ప్రెషర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రెషర్కి టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ప్రెషర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వలన హారిజంటల్ మోషన్ ఆఫ్ ఎయిర్ అనేది క్రియేట్ అవుతుంది. వాటిని మనం విండ్స్ అంటున్నాము. విండ్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ద్వారానే మనకి విండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సన్ ఎనర్జీ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అయ్యే ప్రాసెస్లోని అప్రాక్సిమేట్గా 2% ఆఫ్ ఎనర్జీ అనేది విండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనకి వెదర్లోని ఈ విండ్స్ని ప్రిడిక్ట్ చేయలేము. అలాగే ఇన్విజిబుల్ కాబట్టి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వేరీ అయిపోతూ ఉంటుంది. ఎనీ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్ప వాటిల్ని మనం మెజర్ చేయలేము విండ్స్ని. ఈ విండ్ వెలాసిటీ అనేది అక్కడ ఉన్న ఏరియాలోని ట్రీస్, బిల్డింగ్స్, హిల్స్ అండ్ వ్యాలీస్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. విండ్ ఈజ్ ఏ డిఫ్యూజ్ ఎనర్జీ సోర్స్ దట్ కెనాట్ బీ కంటైన్డ్ ఆర్ స్టోర్డ్ ఫర్ యూస్ ఎల్స్వేర్ ఆర్ ఎట్ అనదర్ టైమ్. డిఫ్యూజ్ ఎనర్జీ సోర్స్ కాబట్టి విండ్ని మనం స్టోర్ చేసుకొని అనదర్ టైం యూస్ చేసుకోలేము. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గ్రేడియంట్స్ వలన విండ్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే అట్మాస్ఫియర్లోని ప్రెషర్ డిఫరెన్స్ వలన విండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ ఫామ్ అయిన విండ్స్ హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి ఫ్లో అవుతున్నాయి. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనీవెన్గా హీట్ అవ్వడం వలన మనకి ఈ ప్రెషర్ జోన్స్ అనేవి అట్మాస్ఫియర్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఏరియాస్లోని ఫ్లో అవుతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గ్రేడియంట్ ఆర్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు విండ్ యొక్క స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విండ్స్ నుంచి వచ్చే పవర్ కూడా విండ్ పవర్ కూడా హైగా ఉంటుంది. ఈ విండ్ పవర్ని మనం మెజర్ చేయడానికి విండ్ ఎనర్జీ కన్వర్టింగ్ మిషన్స్ ద్వారా విండ్ని క్యాప్చర్ చేసి దాని యొక్క పవర్ని మెజర్ చేస్తాము. విండ్ ఎనర్జీ విండ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. మనం విండ్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ప్రాసెస్నే విండ్ ఎనర్జీ అంటాము. ఈ ప్రాసెస్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని విండ్ టర్బైన్స్ అంటున్నాము. ఈ విండ్ టర్బైన్స్ కన్వర్ట్స్ ద కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద విండ్ ఇంటూ మెకానికల్ పవర్. విండ్ మూవ్ అవుతుంది అంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే దాని వెలాసిటీని బట్టి ఈ విండ్ యొక్క కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేసే మిషన్స్ని మనం విండ్ టర్బైన్స్ అంటున్నాము. ఈ టర్బైన్స్ లోపల ఒక జనరేటర్ని ప్లేస్ చేస్తారు. మిషన్ తిరగడం వలన జనరేటర్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే జనరేటర్ రన్ అయిందో అక్కడ మెకానికల్ పవర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ పవర్. ఈ జనరేటర్ కెన్ కన్వర్ట్ మెకానికల్ పవర్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఇలా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని మనం పవర్ లైన్స్కి, అలాగే ఛార్జ్ స్టోరేజ్ బ్యాటరీస్కి, రేడియో రిసీవర్స్ ఆపరేట్ చేయడానికి, లైట్ బల్బ్స్కి యూజ్ చేస్తాము. విండ్ టర్బైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, హారిజంటల్ యాక్సెస్ అండ్ వర్టికల్ యాక్సెస్. హారిజంటల్ యాక్సెస్ మిషన్లోని మనం ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్కి ఒక టవర్ అనేది ఫిక్స్ అయి ఉంది. ఈ టవర్కి
హారిజంటల్ డైరెక్షన్లో రోటర్ని ప్లేస్ చేశారు. ఈ రోటర్కి ఎడ్జ్ దగ్గర 3 బ్లేడ్స్ని ఫిక్స్ చేశారు. ఈ 3 బ్లేడ్స్ రొటేట్ అవుతుందంటే ఈ రోటర్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫిక్స్ చేసిన రోటర్ యొక్క డైరెక్షన్ అనేది గ్రౌండ్కి ప్యారలల్గా ఉంది, అంటే హారిజంటల్గా ఉంది కాబట్టి, అంటే బ్లేడ్స్ రొటేటింగ్ ఆన్ ఎన్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ద గ్రౌండ్, కాబట్టి దీన్ని మనం హారిజంటల్ యాక్సిస్ మెషిన్ అంటున్నాము. వర్టికల్ యాక్సిస్ మెషిన్లోని మనం అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్కి ఇక్కడ బ్లేడ్స్ రొటేట్ అయ్యే యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దీన్ని వర్టికల్ యాక్సిస్ మెషిన్ అంటున్నాము. హారిజంటల్ యాక్సిస్ మెషిన్లోని వర్టికల్ యాక్సిస్ మెషిన్లోని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కంపేర్ చేస్తే రెండిట్లోని హారిజంటల్ యాక్సిస్ మెషిన్ని విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్కి ఎక్కువగా యూస్ చేస్తాము. హారిజంటల్ యాక్సిస్ మెషిన్ అండ్ వర్టికల్ యాక్సిస్ మెషిన్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని బట్టి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మెటరాలజీ ఆఫ్ విండ్. మెటరాలజీ అంటేనే మనకి వెదర్ అని మీనింగ్. అంటే అట్మాస్ఫియర్ యొక్క కండిషన్స్ని డిటర్మైన్ చేయడానికి సోలార్ రేడియేషన్, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, క్లౌడ్ కవర్ అండ్ సర్ఫేస్ రఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటి యొక్క ఎఫెక్ట్ల గురించి చెప్పేదే మనకి మెటరాలజీ. ఎయిర్ ప్రెషర్ని డిస్క్రైబ్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫిజికల్ లాని యూస్ చేస్తాము, దట్ ఈజ్ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T, అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సపోజ్ మనం 2 డిఫరెంట్ రీజియన్స్ని కన్సిడర్ చేసాము, హై ప్రెషర్ రీజియన్ అండ్ లో ప్రెషర్ రీజియన్. హై ప్రెషర్ రీజియన్లోని మనం అబ్జర్వ్ చేస్తే ఈ రీజియన్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు ఎయిర్ అనేది గ్రౌండ్కి నియర్గా ఉంటుంది. ఈ కండిషన్లో ఇక్కడ క్లియర్ అండ్ డ్రైగా ఉంటుంది, అంటే డిసెండింగ్ ఎయిర్ విల్ బి వార్మ్డ్ ఇడియాబాటికల్లీ. ఇన్ కేస్ లో ప్రెషర్ రీజియన్ అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ లోగా ఉంది కాబట్టి టెంపరేచర్ హైగా ఉంటుంది, సో ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. లో ప్రెషర్ రీజియన్లోని రైజింగ్ ఎయిర్ ఈజ్ కోల్డ్ ఇడియాబాటికల్లీ. ఈ కండిషన్లో మనకి క్లౌడ్స్ అండ్ ప్రెసిపిటేషన్స్ ఫామ్ అవుతాయి. సో ఈ 2 రీజియన్స్ని మనం కంపేర్ చేస్తే హై ప్రెషర్ రీజియన్ని గుడ్ వెదర్ అని, లో ప్రెషర్ రీజియన్ని బ్యాడ్ వెదర్ అని అంటాము. ఐసోబార్, ఏ లైన్ డ్రాన్ త్రూ ఏ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ ప్రెషర్ ఆన్ ఏ వెదర్ మ్యాప్. వెదర్ మ్యాప్ మీద మనం ఈక్వల్ ప్రెషర్స్ ఉన్న పాయింట్స్ అన్నిటినీ కలిపి జాయిన్ చేసే లైన్స్ని మనం ఐసోబార్స్ అంటాం. అంటే ఈక్వల్ ఎయిర్ ప్రెషర్ ఉన్న ఏరియాస్ అన్నిటినీ కంబైన్ చేస్తూ డ్రా చేసే లైన్స్ని ఐసోబార్స్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెదర్ మ్యాప్ మీద 2 డిఫరెంట్ ప్రెషర్స్ని కన్సిడర్ చేసాము. ఇక్కడ 1004 నుంచి 976 వరకు కనుక ప్రెషర్ వేరీ అవుతుంది. సో ఎయిర్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి ఫ్లో అవుతుంది కాబట్టి డైరెక్షన్ని హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ రీజియన్ వైపుగా మ్యాప్ మీద ఇండికేట్ చేస్తున్నాము. ద గ్రేటర్ ద ప్రెషర్ గ్రేడియంట్, ద గ్రేటర్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద ఎయిర్ అండ్ ద హయ్యర్ ఈస్ ద విండ్ స్పీడ్. ప్రెషర్ గ్రేడియంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు విండ్ యొక్క స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద విండ్ హైగా ఉంటున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని హయ్యర్ టు లో ప్రెషర్ రీజియన్ వైపుగా ఇండికేట్ చేస్తాము. ఆ డైరెక్షన్ అనేది ఐసోబార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. విండ్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది హారిజంటల్ ప్రెషర్ గ్రేడియంట్కి ప్యారలల్గా ఉంటుంది అండ్ ఐసోబార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. విండ్ మూవ్ అయ్యే డైరెక్షన్ని చేంజ్ చేసే ఫోర్స్నే మనం కొరియోలిస్ ఫోర్స్ అంటాము. The Coriolis force is due to the Earth's rotation under a moving particle of air. Earth's rotation వలన ఎర్త్ చుట్టూ సర్క్యులేట్ అయ్యే ఎయిర్ యొక్క డైరెక్షన్ని డిఫ్లెక్ట్ చేసే, అంటే చేంజ్ చేసే ఫోర్స్నే మనం కొరియోలిస్ ఫోర్స్ అంటాము. విండ్ ఆన్ ఎర్త్ టు బ్లో ఇన్ ఏ కర్వ్డ్ పాత్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఈజ్ నౌన్ యాజ్ కొరియోలిస్ ఫోర్స్. ఎర్త్ చుట్టూ విండ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ ఫ్లో అయ్యే విండ్స్ యొక్క డైరెక్షన్లోని చేంజ్ చేసే ఫోర్సే కొరియోలిస్ ఫోర్స్. ఆ చేంజెస్ వలన
విండ్ యొక్క డైరెక్షను కర్వ్డ్ పాత్లోని ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవ్వడం జరుగుతుంది. నార్థరన్ హెమిస్ఫియర్లోని అబ్జర్వ్ చేస్తే కొరియల్లీస్ ఎఫెక్ట్ వలన విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షను రైట్వర్డ్ డైరెక్షన్లోని, ఇన్ కేస్ ఆఫ్ సౌత్రన్ హెమిస్ఫియర్లోని విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షను కర్వ్డ్ టు ద లెఫ్ట్వర్డ్ చేంజ్ అవుతున్నాయి. ఇఫ్ దెర్ ఆర్ నో అదర్ ఫోర్సెస్ ప్రెజెంట్, దిస్ కొరియల్లీస్ ఫోర్స్ విల్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ ద ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ అండ్ ద విండ్ విల్ ఫ్లో parallel to the isobars with higher pressure to the right of the wind direction. అదర్ ఫోర్సెస్ లేనప్పుడు కొరియల్లీస్ ఫోర్సు, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్సు రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఆ కండిషన్లోని విండ్ ఫ్లో అనేది ఐసోబార్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఫర్ స్ట్రైట్ ఆర్ స్లైట్లీ కర్వ్డ్ ఐసోబార్స్ దిస్ రిజల్టెంట్ విండ్ ఈజ్ కాల్డ్ ద జియోస్ట్రోపిక్ విండ్. కొరియల్లీస్ ఫోర్సు, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్, టూ ఫోర్సెస్ బ్యాలెన్స్ అయ్యే కండిషన్నే జియోస్ట్రోపిక్ విండ్ అంటాము. ఈ జియోస్ట్రోపిక్ విండ్ ఈజ్ డైరెక్టెడ్ ప్యారలల్ టు ఐసోబార్స్. ఐసోబార్స్కి ప్యారలల్గా విండ్ ఫ్లో అయ్యే డైరెక్షన్ ఉంటుంది. నార్థరన్ హెమిస్ఫియర్లోని మనం అబ్జర్వ్ చేస్తే లో ప్రెషర్ ఏరియాలోని విండ్స్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోని ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ రీజియన్ని సైక్లోన్ అంటాము. నార్థరన్ హెమిస్ఫియర్లోనే హై ప్రెషర్ ఏరియాలోని విండ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఆ రీజియన్ని యాంటీ సైక్లోన్ అంటాము. ద విండ్ మూవింగ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇన్ ద సైక్లోన్ ఎక్స్పీరియన్సెస్ ఏ ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఎఫ్పి ఇన్వర్డ్, ఏ కొరియల్లీస్ ఫోర్స్ ఎఫ్సి అవుట్వర్డ్ అండ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎఫ్జి అవుట్వర్డ్. The wind will continue moving in a counterclockwise direction parallel to the isobars. The force must be balanced. So, the pressure gradient force for a cyclone is Fp equal to Fc plus Fg. ఇక్కడ లో ప్రెషర్ రీజియన్లోని ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఇన్వర్డ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, కొరియల్లీస్ ఫోర్సు అవుట్వర్డ్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్కి ఈ కొరియల్లీస్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు బ్యాలెన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ విండ్ ఫ్లో అయ్యే డైరెక్షను ఐసోబార్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఫర్ ద హై ప్రెషర్ ఏరియా ఆఫ్ ద ప్రెషర్ అండ్ కొరియల్లీస్ ఫోర్సెస్ రివర్స్ ఇన్ ద డైరెక్షన్. హై ప్రెషర్ ఏరియాలోని కొరియల్లీస్ ఫోర్సెస్, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్సు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటున్నాయి. ఇక్కడ కొరియల్లీస్ ఫోర్స్ ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. హై ప్రెషర్ ఏరియాలోని ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ద ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఫర్ అన్ యాంటీ సైక్లోన్ ఈజ్ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్సి మైనస్ ఎఫ్జి. ద ప్రెషర్ ఫోర్స్ ఇన్వర్డ్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద సమ్ ఆఫ్ ద కొరియల్లీస్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్సు కొరియల్లీస్ ఫోర్స్కి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క సమ్కి బ్యాలెన్స్ అయ్యే కండిషన్ని జియోస్ట్రోపిక్ విండ్స్ ఆర్ గ్రేడియంట్ విండ్స్ అంటాము. Therefore, cyclones and anticyclones tend to stabilize at somewhat different relative pressures and wind speeds. సైక్లాన్స్, యాంటీసైక్లాన్స్ ఎప్పుడూ స్టేబుల్గా ఉండవు. ప్రెషర్ డిఫరెన్సెస్ వలన, అలాగే వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్స్ వలన. సిన్స్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నెవర్ కంప్లీట్లీ స్టేబుల్, దీస్ డిఫరెన్సెస్ ఆర్ నాట్ యూజువల్లీ ఆఫ్ మేజర్ కన్సర్న్. వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విండ్. ఎర్త్ చుట్టూ విండ్ సర్క్యులేట్ అయ్యే ప్రాసెస్ అనేది 4 మెయిన్ ప్రెషర్ బెల్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రెషర్ బెల్ట్స్లోని ఫస్ట్ వన్ ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ ఎర్త్ సర్ఫేస్కి ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ హైగా ఉంటుంది కాబట్టి ప్రెషర్ లోగా ఉంటుంది. సో ఇక్కడ ఉండే రీజియన్ని ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అంటాము. ఇక్కడ ఎయిర్ అనేది హై టెంపరేచర్ వలన రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. క్లౌడ్స్ అండ్ రెయిన్ అనేది ఎయిర్ రైజ్ అవ్వడం వలన ఫామ్ అవుతాయి. The equatorial low pressure belt is located around the equator and has a low pressure because when the warm rising air of the equator creates a low pressure, it is called an equatorial low. Clouds and
రెయిన్ ఫామ్ యాజ్ ద ఎయిర్ రైజెస్. ఈక్వేటర్ నుంచి 30 degrees నార్త్ 30 degrees సౌత్ సైడ్న ఉండే రీజియన్ని సబ్ ట్రాపికల్ హై అంటాము. ఇక్కడ ప్రెషర్ అనేది ఈ నార్త్ సైడు సౌత్ సైడు 30 degrees దగ్గర హై ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ లోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సింకింగ్ ఎయిర్. ఈ రీజియన్లోని లో టెంపరేచర్ వలన క్లౌడ్స్ ఆర్ రెయిన్ అనేది ఫామ్ అవ్వు. ఈ రీజియన్ని మనం సబ్ ట్రాపికల్ హై అంటున్నాము. ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హార్ష్ లాటిట్యూడ్స్ అండ్ has a high pressure because the air cools at the subtropics, and instead of increasing like the low pressure is descends and causes no clouds or rain, which of course is called the subtropical high. సబ్ట్రాపికల్ హైనే మనం హార్ష్ లాటిట్యూడ్ అని కూడా అంటాము. ఈక్వేటర్ నుంచి 60 degrees నార్త్ 60 degrees సౌత్ ఉండే రీజియన్ని సబ్పోలార్ లో అంటాము. ఈ రీజియన్లోని రైజింగ్ ఎయిర్ అని సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సబ్పోలార్ లో అన్నామో ప్రెషర్ లోగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ హైగా ఉంటుంది. ఇక్కడ విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి సర్క్యులేట్ అవుతాయి. సౌత్ సైడు అలాగే నార్త్ సైడు వీటిని మనం వెస్టర్లీస్ అంటాము. సబ్పోలార్ లో ప్రెషర్ బెల్ట్. ద సబ్పోలార్ బెల్ట్ హ్యాస్ లో ప్రెషర్ అండ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద పోలార్ ఫ్రంట్స్. ఫోర్త్ ప్రెషర్ బెల్ట్ పోలార్ హై. ఎర్త్కి 2 poles దగ్గర మనకి ప్రెషర్ అనేది హైగా ఉంటుంది కాబట్టి పోల్స్ దగ్గర హై ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం పోలార్ హై అంటాము. ఇక్కడ విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో వాటిని మనం పోలార్ ఈస్టర్లీస్ అంటున్నాము. ఈక్వేటర్ నుంచి నార్త్ సైడు సౌత్ సైడు పోల్స్ ఎండ్ పోర్షన్ కాబట్టి 90 degrees నార్త్ 90 degrees సౌత్ దగ్గర ఉండే రీజియన్ని పోలార్ హైతో ఇండికేట్ చేస్తున్నాము. ద పోలార్ హై హ్యాస్ హై ప్రెషర్ అండ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద పోలార్ రీజియన్స్ విచ్ ఆర్ డెన్స్ అండ్ కోల్డ్. ఎప్పుడైతే ప్రెషర్ హైగా ఉందో అక్కడ టెంపరేచర్ లోగా ఉంటుంది కాబట్టి అక్కడ డెన్స్ అండ్ కోల్డ్గా ఉంటుంది ఆ రీజియన్ ప్లేస్లోని. గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ ఎర్త్ యొక్క సర్ఫేస్కి 4 ప్రెషర్ బెల్ట్స్గా డివైడ్ అయి ఉంది. మనకి ఈక్వేటర్ దగ్గర ఈక్వేటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, అలాగే ఈక్వేటర్ నుంచి 30 degrees నార్త్ 30 degrees సౌత్ సైడ్న సబ్ ట్రాపికల్ హైతో ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ విండ్స్ ఫ్లో అయ్యే వాటిని సౌత్రన్ ట్రేడ్ విండ్స్, నార్త్ సైడ్ ఫ్లో అయ్యే విండ్స్ని నార్థరన్ ట్రేడ్ విండ్స్తో ఇండికేట్ చేస్తున్నాము. ఈక్వేటర్ నుంచి 60 degrees నార్త్ 60 degrees సౌత్ సైడ్ ఉండే రీజియన్ని సబ్ ట్రాపికల్ హై అంటున్నాము. ఇక్కడ సింకింగ్ ఎయిర్ యొక్క డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షన్ని వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి నార్త్ సైడు సబ్ ట్రాపికల్ హై దగ్గర ఉండే విండ్స్ని వెస్టర్లీస్ అంటాము. సౌత్ సైడు సబ్ ట్రాపికల్ హై దగ్గర ఉండే విండ్స్ని వెస్టర్లీస్ అంటాము. ఈక్వేటర్ నుంచి 90 degrees నార్త్ 90 degrees సౌత్ అంటే పోల్స్ ఎండ్స్ దగ్గర విండ్స్ని పోలార్ ఈస్టర్లీస్ అంటాము. విండ్స్ ఫ్లో అయ్యే డైరెక్షను ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంటుంది కాబట్టి పోలార్ ఈస్టర్లీస్ అంటున్నాము. వర్టికల్ మోషన్లోని విండ్ యొక్క సర్క్యులేషన్ అనేది అబ్జర్వ్ చేస్తే హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్కి సర్క్యులేట్ అవుతూ ఉంటున్నాయి విండ్స్ యొక్క ఫ్లో అనేది. ఈ విధంగా ఎర్త్ చుట్టూ విండ్స్ సర్క్యులేట్ అయ్యేది 4 types ఆఫ్ ప్రెషర్ బెల్ట్స్గా డిస్టింగ్విష్ చేశారు.